నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్తే అండి. మరి ఈరోజు ఈ మూక్ ప్రజాగళం యూట్యూబ్ ఛానల్ కార్యాలయంలో మరి ఒక మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా మరి ఒక ముఖ్యమైన విషయమును ఈ మంచి కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వం ఉన్నటువంటి పై ఉన్నత అధికారుల దృష్టికి, అదేవిధంగా ఏపీ న్యాయస్థానంలో ఉన్నటువంటి అడ్వకేట్లు కూడా మరి న్యాయమూర్తులకు కూడా ఈ విషయాన్ని విన్నవించాలని మేము ముందుకు వచ్చాను. మరి ఈరోజు గత 2 రోజుల క్రితం శనివారం అర్ధరాత్రి తిరువూరులో తంగెళ్ళబీడులో మరి ఒక బ్లాక్ మెయిలర్, రౌడీ షీటర్, హనీ ట్రాపర్ మరి కొంతకాలంగా మరి కొంతమందిని చంపడం జరిగింది, కొంతమందిని కొట్టడం జరిగింది. కొంతమంది వద్ద నుంచి ఈ మధ్య కాలంలో కూడా ఈమె ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని మరి కొంతమంది దగ్గర లక్షలు వసూలు చేసినట్లు, అదేవిధంగా ఈ హనీ ట్రాపర్కి వీళ్ళకి మరి వాటాల్లో తేడా వచ్చి ఒక వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళి కొట్టిన విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఆ విషయాన్ని తిరువుల్లో ఉన్నటువంటి కొంతమంది విలేకరులు, అదేవిధంగా పోలీసు అధికారులు దాన్ని చీకటి మరుగు చేసి ముసుగు వేశారు. ఆ నేపథ్యంలోనే ఒక జర్నలిస్టుగా మరి నేను ఆ విషయాన్ని, చీకటి విషయాన్ని బయటకు తీసి వార్త పెట్టిన సందర్భాల్లో మరి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరలా అదే కూటమి మరి అదేవిధంగా అదే ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వీళ్ళు మరి కొంతమంది నాయకులు, పోలీసు అధికారులు నా మీద అటాక్ చేయడం సందర్భం లేకపోలేదు. అప్పుడు కూడా ఈ కేసుని పోలీసు అధికారులు మరి మసి చేసి మరడిగా కూర్చున్న సందర్భాలు లేకపోలేదండి. అదేవిధంగా మరి ఇవాళ అది జరిగిన తర్వాత కూడా మరి ఈ షీటర్ మీద, ఈ బ్లాక్ మెయిలర్ మీద రౌడీ షీట్ని ఓపెన్ చేయించి, అదేవిధంగా మరి నేను బైండ్ వర్ కూడా చేపించడం జరిగింది. బైండ్ వర్లో ఉండగా కూడా బైండ్ వర్ ఉల్లంఘించి ఒకరి ఇంటి మీదకి వెళ్ళిన నేపథ్యంలో మరి అది కూడా బైండ్ వర్ ఉల్లంఘనతో ఇవాళ పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలి. బైండ్ వర్ ఉల్లంఘించితే కూడా ఇదే పోలీసు అధికారులు కొందరు ఈ కేసుని మరలా ముసుగు వేసి మస్జిద్ మాడిగాని పూశారు. మరి అదేవిధంగా ఇవాళ గత 2 రోజుల క్రితం తంగెళ్ళబీడులో ఒక విటుడిని, ఒక అమ్మాయిని ఫోటో పెట్టి వల వేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మరి ఒక వ్యక్తిని ఇంట్లో తీసుకొచ్చి మరి ఆ విటులు ఇద్దరు కూడా ఏకాంతంగా ఉన్న టైంలో ఒక పోలీసుని అరేంజ్ చేసుకొని, ఒక నకిలీ పోలీసుని అరేంజ్ చేసుకొని మరి ఆ పోలీసు ద్వారాగా మరి అతన్ని, ఆ విటుడిని భయంకరమైన మరి కొట్టి, అదేవిధంగా అతని దగ్గర కొంత అమౌంట్ తీసుకొని చేదుకున్నటువంటి బంగారాలు, బ్లాసిటీ మొత్తం లాగేసుకొని మరి భారీ ఎత్తున అమౌంట్ మరి డిమాండ్ చేయడం మరి వాస్తవాలు ఉన్నాయి, మరి ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ విషయంలో మరి తిరువురు పోలీసు వారు వెళ్ళి తీసుకువెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి. నేను మరి అదేవిధంగా నిన్న తిరువురు పోలీసు వారు ప్రెస్ మీట్ పెడతానన్నారు. ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ విలేకరు రాలేదు. వీరందరికీ వీరే మరి కోర్టుకు సబ్మిట్ చేశారని చెప్పేసి గ్రూపుల్లో పెట్టారండి. మరి ఇది ఎంతవరకు ఇది కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో, తిరువూరులో మరి అనేక సార్లు అనేక మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి వార్తలు వెలుగు తీస్తే జర్నలిస్టుల మీద దాడులు చేసి మరి జర్నలిస్టుల ఇళ్ల మీద పెట్రోల్ పోసి నుప్పెట్టి వారిని మట్టుపట్టాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఇటువంటి బ్లాక్ మెయిలర్, రౌడీ షీటర్, హనీ ట్రాపర్కి మరి ఈ పోలీసు వారు మరి అందరి ముందు ప్రెస్ మీట్ మూలంగా చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. అటువంటిది లేకుండానే ఆదల బీదలుగా మరి సబ్మిట్ చేశారు కోర్టుకండి. ఇది ఎంతవరకు సహజమని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా నేను ఈరోజు తంగెళ్ళబీడులో కొంతమంది ఫోన్ చేస్తే, నీకు చాలా థ్యాంక్స్ అండి, మంచి పని చేశారన్నా, మీరు అటువంటి షీటర్ని చాలా బాగా వార్త పెట్టారని వారు నన్ను అడిగినప్పుడు, అదేవిధంగా కొంతమంది అయితే
నన్ను ఏమండి మరి మీరు ఎన్నో వార్తలు పెడుతూ ఉన్నారు మీ పేపర్లో, మీ డెమోక్రసీలో, మరి మీ మీ మూక్ ప్రజాగాలం ఛానల్లో. మరి అదేవిధంగా మరి ఇటువంటి రౌడీ షీటర్ల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోరండి అడిగినప్పుడు నేను వాళ్ళని ప్రశ్నించాను. నేను నా వంతు సామాజిక వేత్తగా, ఒక మానవ హక్కుల వేత్తగా, ఒక జర్నలిస్టుగా నా వంతు నేను పనిచేస్తూ ఉన్నాను. మరి మీరు చేతనైతే ఇది మీ ఊరు, మీ ఏరియా కదా, మీరు ఎందుకు మీరు అటువంటి దాని మీద ముందుకు చెప్పరు సాక్ష్యాలంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటేనండి, మేము కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భాలు లేకపోలేదండి. దాని విషయం మీద అసలు మేము రాత్రిపూట ఇప్పుడు నిద్ర పట్ల పోగలే పరిస్థితుల్లో ఉన్నాము. ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో పోతుంటారు. అదేంటో డబ్బాలు రోడ్ల మీద కొడుకు అమ్మాయిలందరూ కలిసి మమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నారు. అటువంటి నేపథ్యంలో మేము వెళ్ళి పోలీసు వారికి కంప్లైంట్ ఇస్తే మీకెందుకు, అదొక రౌడీ షీటరు, అదొక బ్లాక్ మెయిలరు, అది ఏమైనా చేస్తుందని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ అని చెప్తూ ఉన్నారండి వాళ్ళు. ఏమండి ఇదేనా అవినీతిని అక్రమాలని అరికట్టడం అనే పోలీసులు అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి వారిని మరి విధులను గాలికి వదిలేసి మరి వారి మీద మరి ఫిర్యాదు చేయడానికి వచ్చి వారిని ప్రశ్నించే వారిని మరి ఇలా భయభ్రాంతులకు గురి చేస్తారంటే, ఒకవైపు నుంచి రౌడీ షీటర్ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది, వైపు నుంచి మరి ఈ అరాచకాలను అరికెట్టేటువంటి పోలీసు వారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే ఇంకా అటువంటి బ్లాక్ మెయిల్ రెచ్చిపోరాని అడుగుతున్నాను నేను ఇవాళ. కాబట్టి ఇవాళ ఆ రౌడీ షీటర్ పోతే మాకు చాలా బాగుంటుంది అని చెబుతున్నారండి. ఇవాళ ఈ కేసు విషయంలో ఈ బ్లాక్ మెయిలర్, ఈ హనీ ట్రాపర్, ఈ రౌడీ షీటర్ మీద ప్రత్యేకమైనటువంటి ఒక టీమును ఏర్పాటు చేయాలని నేను ఈరోజు మరి పై ఉన్నత అధికారులను, అదేవిధంగా మరి పోలీస్ డీజీపీ గారు మనవి చేస్తున్నారండి. అదేవిధంగా ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి సీఎం గారికి కూడా నేను హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మరి ఇవాళ హోంమంత్రి గారికి కూడా నేను చెబుతున్నానండి, అమ్మా హోంమంత్రి గారు, నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను, సామాజికవేత్తగా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మరి మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితిలో మరి ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తిరువూరు నియోజకవర్గంలో అవినీతి అక్రమాలని మరి కాపాడబడినటువంటి ఈ పోలీస్ రెవెన్యూ అధికారులు ఇవాళ ఇటువంటి మరి హనీ ట్రాపర్లకి, రౌడీ షీటర్లకి, బ్లాక్ మెయిలర్లకి మరి వీళ్ళు సహకరించుకుంటూ వస్తూ ఉంటే ఈ తిరువూరు నియోజకవర్గంలో ఇవాళ తిరువూరులో, తంగెళ్ళబీడులో ఇవాళ నేను బ్రతకడం కష్టంగా ఉందని చెప్పి చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. అదేవిధంగా నేను ఈరోజు ఒక స్థాయిలో ఉండి ఈరోజు జర్నలిస్ట్గా వార్తలు ప్రకటిస్తే నాకు రేపు నా కుటుంబానికి కూడా ఏమి జరుగుతుందో, ఈ పోలీసు వాళ్ళు నా మీద ఏమి తప్పుడు కేసులు కడతారో, అదేవిధంగా మరి ఆ రౌడీ ఈ పోలీసు వాళ్ళ అటువంటి మరి ఆశ్రయంగా తీసుకొని ఆ రౌడీ షీటర్ కూడా మరి రిమాండ్ నుంచి బయటికి రాగానే ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. ఒకప్పుడు మరి గతంలో నా మీద మరి దాడి చేసిన నేపథ్యంలో కూడా రౌడీ షీటర్ నేనే ఓపెన్ చేపించాను. అదేవిధంగా బయలువారు చేపిస్తే కూడా మరి బయలువారిని ఉల్లంఘించిన నేపథ్యంలో కూడా ఈ పోలీసు అధికారులు మరి ఆ కేసును మధ్య మారేడుగా పూశారు. మరి కాబట్టి నాకు మరి ఈ బ్లాక్ మెయిలర్ వల్ల, ఈ బ్లాక్ మెయిలర్ రౌడీ షీటర్ అనుచరులతోని నాకు నా కుటుంబానికి ప్రాణరక్షణ కావాలి. అదేవిధంగా మరి నేను ఇటువంటి నిజమైన వార్తలు నిజాయితీ పెడుతున్నానని చెప్పేసి ఒక జర్నలిస్టుగా ఈ పోలీసు వారు తప్పుడు కేసులు భరించాలని చూస్తున్నారు. ఇంతకుముందు కూడా నేను మరి న్యాయస్థానంలో అడ్మిటేషన్ వేసి ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిగణలో తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి టీముని ఈ బ్లాక్ మెయిలర్, హనీ ట్రాపర్, రౌడీ షీటర్ అసలు గతం ఏంటి, ఏమి చేసింది అనేది తప్పనిసరిగా ఒక టీముని ఈ తిరువూరు పోలీసుల మీద నాకు మరి నమ్మకం లేదు. కాబట్టి మరి ఈ న్యాయస్థానాన్ని కూడా మనవి చేస్తున్నాను. త్వరలోనే ఒక మంచి న్యాయవాదిని ఎన్నుకొని న్యాయస్థానానికి కూడా ఇది మొత్తము, అదేవిధంగా మరి గతంలో పోయినటువంటి కోడి పందాల విషయం మీద కూడా నేను నివేదికను మరి న్యాయస్థానానికి మరి నేను ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాను. కాబట్టి ఒక్కసారి మరి డీజీపీ గారు కూడా
అదేవిధంగా కమిషనర్ గారు కూడా కొన్ని విషయాలు కమిషనర్ గారి దృష్టికి పోకుండానే కమిషనర్ గారి మరి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి ఇవాళ తిరువురు పోలీసు వారు దీన్ని ఇచ్చేస్తున్నారండి. ఇవాళ పోలీస్ కమిషనర్ గారు ఇటువంటి రౌడీ షీటర్లకి సహాయం చేయమని లేకపోతే ఇటువంటి వారి సహకరించమని చెబుతున్నారా? 14 రోజులు రిమాండ్ వేస్తే రిమాండ్ వేసి బయటికి రాగానే ఇంక వారు రాగానే ఏ వచ్చి వచ్చినట్టు చేసుకుని పోవని చెబుతున్నారా? కాబట్టి దయచేసి ఈ విషయం మీద మరి ఒక ప్రత్యేకమైనటువంటి టీమును ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ బ్లాక్మెయిల్ చేసినటువంటి అగత్యాలను ఈ టీము ద్వారాగా సేకరించి ఇటువంటి బ్లాక్మెయిలర్కి ఈ నియోజకవర్గంలో మరి ఈ తిరువూరు పట్టణంలో ఉండటానికి మరి అసలు అర్హత లేదని నేను ఈరోజు మానవ హక్కుల నేతగా నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి ఒక బ్లాక్మెయిల్ రౌడీ షీటర్పై చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి టీమును ఏర్పాటు చేయాలని ఇవాళ ఈ 14 రోజులు రిమైండ్ లోపలనే ఇవన్నీ నేపథ్యంలో జరగాలని ఆమె మళ్ళీ పట్టణంలోకి అడుగు పెడితే మళ్ళీ అందరూ భయభ్రాంతులకు గురి చెందుతూ ఎవరు కూడా సాక్ష్యాలు చెప్పరని ఆమె వచ్చే లోపలే ఇవన్నీ కూడా ఒక టీము ఏర్పాటు చేసి ఈ టీము ద్వారాగా మరి సాక్ష్యాలు ఆధారాలు మొత్తం సేకరించి మరి ఈ తిరువూరు నియోజకవర్గం నుంచి పట్టణం నుంచి కూడా ఏమని గ్రామ బహిష్కరణ చేయాలని చేసే విధంగా మరి న్యాయస్థానము అదేవిధంగా మరి ఉన్నతమైన అధికారులు కూడా మరి మీ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే అండి.